ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ఒక చెల్లి తెలియక ఆవిడ చర్చికి రాదు. ఏమండి, చర్చికి రాదు. ఒక సేవకు తన ఫ్రెండ్ యొక్క భర్త, నేను అతనికి కొంత రూపాయలు ఇచ్చి ఏదో చేశా, సేవ కోసం చెప్తే వాళ్ళ ఆవిడకి కూడా తెలియక దాదాపు అలాగేలా చేసి 2.5 లక్షల దాకా అయింది. ఏమండి, ఈ అమ్మాయికి రోషం. ఈ అమ్మాయి పక్కన పైగా నన్ను చేర్చుకున్న అమ్మాయితో, అందగాడా మన కులమా, చర్చికి రాదు. వాళ్ళ ఆయన కూడా అంతే. ఏంటి చెప్తారంటే, నీ ముందు భాగ్యమో ఉండడం అన్నట్టు అప్పుడప్పుడు వాళ్ళ ఆయనతో మాట్లాడి, నా దగ్గరున్న చేర్చుకున్న ఆవిడికి చుట్టూ పరిస్థితులు బలహీనమై, ఇక్కడ ఏముంది ఆ వీడియోలు నేను ఇలాగా చేశానమ్మా అంటే, చేశానని ఇలాగ చెరిపేసుకున్నాను వేస్ట్ అంటే, వీడికి కూడా చెరిపేస్తే బాగుందంటే, చెరిపేమని ఆవిడ కోరింది. నువ్వు చెరుపుతావా లేదా అని పెద్ద పెద్ద ప్రసంగాలు అనకూడదు కానండి. ఎలా వెళ్తారో పరలోకం. శిక్ష ఉండదా? కష్టపడి డబ్బులు ఇచ్చుకున్న వీడియోలన్నీ ఏమైనాయి? శిక్ష చూడదమ్మా. ఎలాగా చేసేది ప్రసంగాలు. అలాంటప్పుడు వాడి ప్రసంగాలు వింటే మనకి ఎలా వస్తుంది? కోపం వస్తుంది. అసైడ్గా బ్రతికేందుకు యాక్షన్. ఈ అమ్మాయి మాట్లాడతాడు, నా జీవితంలో భార్య లేదు, ఏదో జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం, నా సాక్ష్యం కూడా వినాలి కదా, జరిగింది 15 సంవత్సరాల క్రితం, పబ్లిక్గా అందరూ చూస్తుండగా జరిగింది, ఎవడో అడ్డు పెట్టలేదు. అటువంటి క్యారెక్టర్ నాది. అంటే నేను తప్పు చేసినా తప్పు కాదేనంత గౌరవించే భక్తుడిని. అలా ఉండమని కాదు, గౌరవించండి, తప్పు చేస్తే అడగొద్దని కాదు. అంటే ఎందుకు అడగలేదు? ఇతడు చాలా భక్తుడు, మనం అడగకూడదు. అర్థమవుతుందమ్మా. కానీ ఇప్పుడు నేను ఎరగని వారు, ఈ అమ్మాయి ముఖ్యంగా విపరీతమైన ప్రచారం, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. నేను పేదనే. పేదలకు ఏం చేస్తారు? రిజర్వేషన్ ఉండాలా లేదా? అరే 6 పెళ్ళిళ్ళు వ్యక్తండి, 70 ఏళ్ళ మనిషి, చిన్న పిల్లల రొమ్ములు. ఏం చెప్పాలా మనం? ఏం చెప్పొచ్చా? నేను చెప్పకూడదు. అతను తమ్ముడికి 4 పెళ్ళిళ్ళు. అర్థమవుతుంది మీకు? అతను కొడుకు కనబడిన యూత్లో ఉన్న ఆడపిల్లలందరినీ పాడు చేశాడు. సంస్థ అంటే అలాగే ఉంటుంది. ఏ సంస్థ అయినా స్వార్థానికి వాడుకుంటారు. సరే, ఎందుకు చెప్తున్నానంటే కొంత సాక్ష్యం ఉండాలి, నా గురించి కూడా తెలియాలి కదా. ఆ 4 పెళ్ళిళ్ళ వ్యక్తి కొడుకు, అసలైన కొడుకు చచ్చిపోయాడు కూడా, దేవుడికి మొత్తాడు. ఈ తమ్ముడు కొడుకు యాక్సిడెంట్ పాలయ్యాడు, దేవుడు కొట్టాడు. నన్ను కూడా ఈ రోజున ఆన్లైన్ ఎందుకు ఎంటాడుతుందంటే దాన్ని బట్టి. కానీ దుర్మార్గత ఏంటంటే వాళ్ళ గురించి చెప్పడం, వాళ్ళ ఊసు నాకు కానుక రాకూడదు. నేను ఒక ప్రపంచంలో ఎక్కడా దొరకని, ఇతరులు చేయొచ్చు, చేయకూడదని నేను అనలేదు, చేయగలరేమో, కానీ ఇంతవరకు ఆ భాగ్యం నాకు ఇచ్చాడు. కానీ ఎవరైనా చేసి నన్ను చూసి కాపీ కొట్టాలిక. ఏమండి, ఇటువంటిది డబ్బులు రానివదే ఇక్కడ చెడగొట్టేసి, ఈ ఆన్లైన్ అనేది అత్తమానం వాళ్ళ ఇంటి ముందు చేస్తే దాన్ని బయట ఉండగాను బజార్లో ఉండి చెడగొట్టమని. నువ్వు మందిరంలోకి ఎందుకుంటావు? నువ్వు దెయ్యానివి, అందాన్ని కోరే దెయ్యానివి, కులాన్ని కోరే దెయ్యానివి, మందిరామరంలో ఉండటానికి ఇష్టపడే దెయ్యానివి కాదు. నువ్వు చేసుకున్నది 2వ పెళ్లి. ఆల్రెడీ అమ్మాయి భర్త ఇప్పుడు కూడా వదిలిపెట్టాడే, వేగక్షేమాలు చూడకుండా ఉంటాడా అమ్మాయి? ఏమండి, అమ్మాయి పిల్లలు పుట్టారు కదా, అవునా? ఇటువంటి పరిస్థితి గల నేను శోధించబడుతుంటే బస్సు ఎక్కడానికి లేదు, ఎంత వెదటినా
నేను కోరుకున్నది నరకాగ్ని నుండి తప్పించడం కోరుకున్నాను, కానీ ప్రసన్నత దగ్గరగా మీరు పట్టణం ఉంటుంది, నాకు గొప్ప సన్నిధి ఉంటుంది. ఒక ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళకి ఎలాగ దేవుడు గిఫ్ట్ ఇస్తారో, నా వంతు నిష్కపటంగా యథార్థంగా నన్ను దేవుడు ఎంచాడు. నమ్మకమైన వారికి దీవులు మెండుగా ఉంటాయి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి నన్ను ఈ స్థితిలో పెట్టాడు. నిజంగా నేను ఒక గొప్ప సేవకుడు కొడుకైనా, నిజంగా నేను తప్పు చేయకుండా ఉన్నా, నేను ఎక్కడ ఉంటానో తెలుసా ఏమండి? ఒక స్టార్ పాస్టర్గా ఉండవలసిన వాడిని. నిజంగా నాకున్న తలంతు ఇంకో సేవకుడుకున్నా, సేవకుడు కుమారుకుండున్నా ఏమండి ఏమంటారు డాక్టరేటర్ పాస్టర్లు ఎన్నో స్టేజీలు ఎక్కితే మాట్లాడడం. సరే, నేను ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే వేదన ఏంటిది? దేవుడు మందిరంలోకి వస్తే నీకు తెలుస్తుంది, ఫోన్లే ఇతన్ని క్షమిద్దాం. నువ్వు పేదలను కటాక్షించకుండా వారి పాపాన్ని ఆపి మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసాను. విశాఖపట్నం పోస్టం 6 చోట్ల ప్రసంగం చేసేవాడు. 11 సంఘాలు చెప్తే 8 సంఘాలు మెయింటైన్ చేశాను. ఎవరైనా సంస్థలోకి వస్తే డబ్బులు ఎంత ఇస్తారు? భార్యాభర్తలకి ఒక సంఘం చేయలేరు. నా ఇస్త్రీ నేను చేసుకొని తిండి ఉండేది కాదండి, తిండేది కాదు. ఎన్ని సంఘాలు ఇచ్చిన కష్టపడి చేశానండి. కానీ సేవకుడిగా అభిషేకం చేసింది ఆయన. ఆయన తర్వాతే అగ్నిఅభిషేకం ఉంది. ఆయన ముందే ఇందాక సేవకులకు చెప్పాను, యెషయా గ్రంథం 49:6, అపోస్తలుల కార్యం 13:47లో ఉన్న వాగ్దానం ప్రకారం పిలిచాడు, నమ్మకంగా ఎంచాడు. నేను నమ్మకస్తుడు కాలేదు, మొత్తాడా లేదా, శిక్షించాడా లేదా, నాకు చెప్పాడు నిన్ను ఇక నుంచి ఈ సేవకుడిగా నేను ఉంచును, నీ స్థానము నాతో మాట్లాడిన రోజు ఉండదే. అది ఎంతసేపు అందగాడు, అరే ఇదేనా నీ బాధ? ఒక్కడ చెయ్యుతవ్వా 15 సంవత్సరాల సంగతి నీకెందుకు అమ్మా? గతం మర్చిపో, క్షమించుడి మీరు క్షమించబడతారు. అవును కదా? నువ్వు క్షమించకపోతే నీ పాపానికి క్షమాపణ లేదు. ఆ ప్రచారం చేయబట్టి ఒక ఆవిడ నిండుగా చూస్తుండగా అర్ధాంతరం జరిగినా, ఇంకో ఆయనకి నిండుగా చూస్తుండగా అర్ధాంతరం జరిగినా ఎవ్వరికి ఏమీ పట్టు. సరే అండి, దేవుని స్తోత్రం. మనం ఎవరినో ప్రాప్తం చేద్దారే అనుకునేది కాదు ఇక్కడ. ఈయనైతేనే ఏమి, ఆత్మీయ తండ్రిని గౌరవించుకో, సంఘానికి వెళ్ళు, కానుకివ్వు. నేను 2 లక్షలన్నర ఏదో నా అవసరం కోసం ఏదో చేస్తున్నాడు ఆయన. నువ్వు ఇవ్వు 2 లక్షలు వచ్చి 10,000 ఇవ్వు. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. చెప్పాలమ్మా కడుపులో తిరిగిపోతుందమ్మా, రేగు డబ్బాలో ఎలికి దూరిందమ్మా, డబ్బు కొడుతుందమ్మా, వాళ్ళ సంగతి చెప్పాలమ్మా, వీళ్ళ సంగతి చెప్పాలమ్మా. ఈ చెత్త కప్పుర్లన్నీ కొంపగా తీసుకొని వెళ్ళిపోయింది దయ్యం. ఈ దయ్యం ఇంటికి వస్తే నీ కుటుంబానికి నాశనమే. సువార్త మోసుకొని వెళ్ళే తల్లి మీ ఇంటికి వస్తే, ఏ తల్లి వచ్చినా ఏమండి, పేదరాలైనా ఉన్నదైనా ముత్తైదైనా భర్త లేనటువంటి ఎదవరాలైనా ఎవరైనా పర్వాలా, ఆమె ఎవరిని మోసుకొని వచ్చింది? సువార్త మోసుకొని వచ్చే తల్లులకి ఆహ్వానం పలకండి. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. చెడగొడటానికి తన చెడ్డ పోతంట వనమంతా. నాకైతే తెలిసింది ఏంటంటే, ఎప్పుడైనా మందిరానికి వెళ్ళమని, స్నేహం చేస్తే మందిరానికి వెళ్ళమని చెప్పాలి. ఇలా గ్రూప్ తయారు చేశారు, ఫోన్ల గ్రూప్. ఆత్మట ఎవడు చెప్పాడు వీడికి ఆత్మని? కంటికి కనిపించి మలమూత్ర విసర్జన చేసి ఎంతో ఇబ్బంది పడితే న్యాయ ఆత్మనేంటి? నేను దేవుణ్ణా ఏమన్నా? ఈ మోసం కొన్ని దేవుని ఎత్తే రావాల్సిన గలతేదే. నేనంట యెహోవానని చెప్పుకున్నానంట ఒక ప్రబుద్ధుడికి. అరే నువ్వు ఆడోళ్ళ దగ్గర ఇలా మోసపోతావయ్యా, ఇటువంటి జరుగుతాయి అని చెప్తే వాడు ఇష్టం వచ్చాడు, ప్రచారం చేశాడు.
నేను ఆడవాళ్ళు అది వేసిన వరం. నీకు తెలుసా ఏ కృపావరం ఉందో? వేసిన వరం లేకుండా నాకు బైబిల్ అర్థమైందా? నీకెందుకు అర్థం కావట్లా? అదేం కాదట, ఫోన్ల మీద ఫోన్లు. ఇప్పుడు పక్కింటోడి గురించి ఒకడు మాట్లాడటమే అసైతండి, అవునా? అది పక్కింటోడు సాడీలు చెప్తే పెట్టు, నీ సంగతి చెప్పు. బైబిల్లో ఎప్పుడైనా నీ సంగతి చెప్పు. చాడీలు చాడీలు ఇలాగన్నాడు ఆ వెకిలి. ఇదివరకు పూర్వం సినిమా యాక్టర్లో, సినిమాల గురించి అంటానని కాదు, పూర్వం అందరం సినిమాలు, రావణారెడ్డి అని ఉండేవాడు వెకిలి. ప్రతిది వాడు విలనం, కానీ వెకిలి. ఆ వెకిలితనంతో అన్నీ చేసి ఎలా అంటాడో, వీళ్ళు కనబడగానే ఎవరితో నేను స్నేహం చేయను, నా స్నేహితులు బోర్డు మంది ఉన్నారు. 2 వరకు థియేటర్ దగ్గరికి కట్టిపోయి థియేటర్ దగ్గర నోట్లో జరదా ఉండేదమ్మా. జరదా వేసుకుంటే కళ్ళు తిరిగి పడిపోతాను, కళ్ళు తిరిగి పడతాను. ఆ జరదా ఉండి సిగరెట్ కాల్చి మళ్ళీ చెప్పడమే బ్రాండ్, చీప్ బ్రాండే చార్మినార్. చార్మినార్ అంటే చాలా ఘాటు. ఏమండి, వెలిగించిన సిగరెట్తో ఇంకోటి వెలిగించుకుంటేవాడిని. అర్ధరాత్రి 2 వరకు ఉండేవాడిని. దౌర్భాగ్యం. 81లో చెప్పిన ఆ మాట ప్రకారం నడిపిస్తే, ఎంత త్యాగంతో ఉంటే మాతో మాట్లాడలేదని యోధా అప్పగెత్తాడే. బైబిల్లో ఉంది 41వ కీర్తనలో, ఒకడు నన్ను చూడవచ్చిన అబద్ధము ఆడు. వీధిలోకి వెళ్ళి ఏమండి దాన్ని చెప్తాడంట. అరే అన్నయ్య అని చెప్పడం, రబది మంచిగా అన్న అని చెప్పడం, రబది ఏదో వందనాలు చెప్పడం, మళ్ళీ వాడికి పోతే అటు చర్చకు వచ్చేవాడా? వాడికి నీకేం, నువ్వు అధ్యక్షుడు, నీకు అమ్మా అననీయ సప్పేరులు ఉంటారా? అననీయ సప్పేరు భార్యాభర్తలో ఏకీపించారు. ఏం చేశారు? దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఇంతకే అమ్మావా, ఇంతకే అమ్మానంటే అబద్ధాలు ఆడితే ఏం చేశారు? చచ్చారు. చస్తారు ఎవరైనా ఇతరులకు పేదోడని అన్యాయం చేస్తే. కన్ను నిండి నాకు టైం ఉంది, దావీదు అంటున్నాడు, ఒక టైం వస్తుంది ఆగు. షిమ్మి దూషించాడు, తన యజమానిని పాడు చేసిన వాడు. యజమాని ఎక్కడ పాడు చేయడు? సౌలు కోసం ప్రాణం పెట్టి అంత ప్రేమ అవుతుంది. చేతికి దొరికినా ఏం చేశాడు? వదిలేశాడు. యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని ముట్టను. నేనేమో వెళ్ళి దాడి చేయలేక, చంపలేక, ఒక ఆయుధం తీసుకొని డామని కొడితే సత్తరీళ్ళు. దేవుడు ఎందుకు నిరీక్షించి ఎదురు చూస్తున్నాడు. నేను చంపేసి జైల్లోకి వెళ్ళి క్షమించనేసి నేను సువార్త చేస్తాను. మీలా నా సువార్తే చంపేయడం చేయలేను అనుకున్నారా? నాకు దేవుడు క్షమిస్తాడు, ఎన్ని పాపాలు చేసినా అందరినీ క్షమిస్తాడు. కానీ శిక్ష ఉంటుంది సుమా. తెలిసి చేసిన వాళ్ళకి క్షమాపణ ఉండదు, కానీ శిక్ష అనుభవించిన తర్వాత అందుగురించి తిప్పలని నాకు